జంగిల్ బుక్లో మోగ్లీ పాత్ర గురించి తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే మోగ్లీ పాత్ర కల్పితం కాదు, నిజ జీవిత పాత్ర అని చాలామందికి తెలియదు. తోడేళ్లు పెంచిన మానవ బాలుడు దినశనిచార్ కథ తెలుసుకుందాం. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న సమయంలో, అంటే 1867 ఫిబ్రవరిలో కొంతమంది వేటగాళ్ళు ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ అడవిలో ఒక తోడేళ్ల గుహలో 6 ఏళ్ల బాలుడిని గుర్తించారు. తోడేళ్ల మధ్య తాను కూడా తోడేలులాగానే ప్రవర్తిస్తున్న ఆ బాలుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఆ బాలుడు తోడేలు వద్దకు ఎలా చేరుకున్నాడు అనే దానిపై అనేక ఊహాగానాలు ఉన్నా ఏదీ నిర్ధారణకు రాలేదు. చేతులు కాళ్ళు నేల మీద ఉంచి తోడేలు లాగానే నడుస్తున్న ఆ బాలుణ్ణి అడవి నుంచి తీసుకువచ్చి బ్రిటిష్ అధికారులకు అప్పగించారు. అక్కడి కలెక్టర్ ఆ బాలుణ్ణి ఆగ్రాలో అనాథ శరణాలయంలో చేర్పించారు. ఆ బాలుడు మాట్లాడలేకపోయేవాడు. మొదట తోడేలులాగా నడిచినా కొంతకాలానికి 2 కాళ్ళ మీద నడిచేవాడు, కానీ పూర్తి స్థాయిలో మాత్రం కాదు. ఆ అనాథ శరణాలయంలో 20 ఏళ్లకు పైగా గడిపాడు. ఆ అబ్బాయి శనివారం రోజున అనాథ శరణాలయంలో చేరటం వల్ల ఆ బాలుణ్ణి దినశనిచార్ అనే పేరు పెట్టారు. ఈ బాలుడు ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు. నోటి వెంట తోడేలులాగా విచిత్రమైన శబ్దాలు చేసేవాడని రికార్డులు చెబుతున్నాయి. హెవీ స్మోకర్గా, పొగాకు విపరీతంగా కాల్చే అలవాటు ఉన్న శనిచారుకు టీబీ సోకింది. 34 ఏళ్ల వయసులో చనిపోయాడు. దినశనిచార్ విచిత్ర కథను ఆధారంగా చేసుకొని జంగిల్ బుక్లో మోగ్లీ పాత్రను సృష్టించారు. ఇది ఫ్రెండ్స్ మోగ్లీ పాత్ర గురించి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.